ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతల వరకు సొత్తుగాను ఇచ్చెదను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. ఈ వాగ్దానము చేత దేవుడు మిమ్మల్ని ఈరోజు బలపరచునుగాక. ఈ వాగ్దానము చేత దేవుడు మిమ్మల్ని ఆదరించునుగాక. ఈ వాగ్దానం చేత దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుడు, మీరు ఎందులోనైతే ప్రార్థన చేస్తున్నారో, ఏ విషయంలో అయితే ప్రార్థన చేస్తున్నారో, ఏ విషయంలో అయితే కనిపెట్టుకుంటున్నారో, ఏ విషయంలో అయితే బాధపడుతున్నారో, ఏ విషయంలో అయితే వేదన పడుతున్నారో, ఏ విషయం అయితే మిమ్మల్ని గాయపరుస్తూ ఉందో, ఏ విషయం అయితే మీరు దేవుడి దగ్గర పెట్టి ఉన్నారో, ఏ విషయంలోనైతే మీరు అంగలార్పు అనగా కన్నీరు కారుస్తున్నారో, విజ్ఞాపన చేస్తున్నారో, ఏ విషయం అయితే కొన్ని సంవత్సరాల తరబడి అడుగుతూ ఉన్నారో, ఆ విషయంలో దేవుడు మీరు అడిగిన దానికి ఈరోజు జవాబు అనుగ్రహించునుగాక. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుడు మీ కుటుంబంలో అద్భుతము జరిగించునుగాక. ఎందుకంటే ఇక్కడ దేవుణ్ణి అడిగినప్పుడు చాలామంది బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి అడిగినప్పుడు వాళ్ళు ఏ విషయంలోనైతే అడిగి ఉన్నారో అటన్నిటి విషయంలో జవాబును పొందుకుంటారు. ఎందుకంటే ఆయన చేతులు ఇవ్వనేరకున్నట్లుగా ఆయన చేతులు కురుస కాలేదంట. ఆయన చెవులు మందము కాలేదనట. ఆయన కళ్ళు కనపడకుండా ఉండలేదంట. సో ఎందుకు అంటే మన దేవుడు వినే దేవుడై ఉన్నాడు. మన దేవుడు ఇచ్చే దేవుడై ఉన్నాడు. గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన గొప్ప కార్యాలు, భీకర కార్యాలు, భయంకరమైన కార్యాలు జరిగించే దేవుడై ఉన్నాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. సో అందుకని ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. నరులకి అసాధ్యమేమో, మన సంబంధించిన మన విషయాల్లో మనకి అసాధ్యమేమో, కానీ ఆయనకి సమస్తము సాధ్యమే. ఆ సాధ్యపరచగలిగినటువంటి దేవుడే నీ సమస్యను సాధ్యపరచునుగాక. నీవు ఏదైతే అడిగి ఉన్నావో, నీ పిల్లల విషయంలో, నీ కుటుంబ విషయంలో, సంఘం విషయంలో, ఇంతవరకు నీ జీవిత విషయంలో ఏదైతే అడిగి ఉన్నావో దాని విషయంలో దేవుడు శీఘ్రంగా జవాబును ఇచ్చునుగాక. భూమిని ఇక్కడ అంటున్నాడు దేవుడు, అడుగుము, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానని చెప్పేసి దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. నీ ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబును ఇవ్వబోతున్నాడు. నువ్వు ఆశీర్వదింపబడబోతున్నావు, దీవించబడబోతున్నావు. అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుడు చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.